హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్‌లో అసలైన హడావిడి మొదలైంది. ఎందుకంటే ఈరోజు మాకు ఒకటి కాదు, 2 స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి. ఒకటి చిచ్చర పిడుగుల బర్త్‌డే అండ్ ఇంకొకటి మహాలక్ష్మి మెచ్యూర్ ఫంక్షన్. అప్పట్లో మా పుట్టినరోజులు ఎలా ఉండేవి తెలుసా? ఉదయాన్నే లేచి దేవుడికి దండం పెట్టుకొని, తర్వాత అమ్మా నాన్న కాళ్ళకి నమస్కారం చేసి, అక్షంతలు వేయించుకునేవాళ్ళం. అదొక ట్రెడిషన్ అనుకోండి. ఆ తర్వాత జేబుల నిండా చాక్లెట్స్ వేసుకొని, చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరికీ పంచిపెట్టి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటుంటే, అప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసి ఇస్తుంటే, అయ్యయ్యో! వద్దండి, వద్దండి, వద్దండి అని చెప్పేవాళ్ళం. కానీ మనసులో అయితే అరే! తీసుకుంటే బాగుండేదే అనిపించేది. కానీ పైకి మాత్రం వద్దు, వద్దు, వద్దు అని చెప్పేవాళ్ళం. ఇక పిన్ని వాళ్ళు, అత్త వాళ్ళు ఎవరైనా డబ్బులు బలవంతం పెట్టి ఇచ్చారనుకోండి, ఆ డబ్బులు తీసుకున్నామనే అనుకోండి, అమ్మకు తెలిస్తే మాత్రం గట్టిగా తిట్టేసేది. ఇక ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అందరి మధ్యలో కేక్ కట్ చేసి, అందరికి పంచడం అదొక సరదా. ఆ చిన్న చిన్న సంతోషాలే వేరు కదా! ఇప్పుడు బర్త్‌డేస్ అంటే ఫోన్‌లో విష్ చేసుకొని సరిపెట్టుకుంటున్నాం. కానీ అప్పట్లో కొత్త బట్టలు వేసుకొని స్కూల్‌కి వెళ్ళడం, క్లాస్ రూమ్ అంతా చాక్లెట్‌లు పంచడం, అదో పెద్ద పండగలాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మన బర్త్‌డే అంటే. లైఫ్ అనేది ఒక సర్కిల్ లాంటిది. ఎన్ని కొత్త విషయాలొచ్చినా ఆ మెమరీసే వేరు కదా! చాలా స్వీట్‌గా అనిపిస్తాయి. ఇక సెకండ్ ఈవెంట్ అంటేనే చాలు. ఈ ఫంక్షన్ అంటేనే అమ్మాయిలకి బలాన్నిచ్చే ఆహారం పెట్టడం. అప్పట్లో మెచ్యూర్ ఫంక్షన్ అంటే రోట్లో దంచిన మినపుండలు, నువ్వులుండలు చేసిచ్చేవాళ్ళు. బెల్లం, నెయ్యి వాసనలతో ఇల్లంతా గుమగుమలాడిపోయేది. ఇప్పుడంటే భారీ సెట్టింగ్స్ వేస్తున్నారు కానీ, అప్పట్లో ఇంటి ముందే పందిరి వేసి, మామిడాకులు, అరటి చెట్లతో అలంకరించేవాళ్ళు. ఆ పచ్చదనం మధ్యలో వేడుక చూడటానికి 2 కళ్ళు చాలవు. పాత రోజుల్లో ఇలాంటి ఫంక్షన్స్ జరిగితే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి మంగళహారతులు పాడుతూ ఆట పట్టించేవాళ్ళు. ఆ సందడి చూస్తుంటే ఓ పండగలా అనిపించేది. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మలు చేసిన వంటలు గుర్తొస్తున్నాయి. అప్పట్లో వాళ్ళు ఎంతో కష్టపడి, ఎంతో ప్రేమగా మనకి చేసి పెట్టేవాళ్ళు. చాలా బాగుండేవి కదా ఆ మెమరీస్. మనం ఎంత ఎదిగినా, ఎన్ని విషయాలు నేర్చుకున్నా సరే, చివరికి మనకు మిగిలింది మనం సంపాదించుకున్న మనుషులు మాత్రమే. ఈ రోజుల్లో అందరూ చాలా బిజీగా అయిపోతున్నారు. కానీ మనుషులు కూడా ఇంపార్టెంటే కదా! మన పక్కనున్న వాళ్ళని, వాళ్ళ పలకరింపుల్ని పట్టించుకోవడం మానేస్తున్నాం. నిజానికి మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మన పక్కన నేనున్నానురా అని నిలబడే వాళ్ళుంటే చాలా అదృష్టం తెలుసా? కాబట్టి ఏదన్నా బర్త్‌డేస్‌కి కానీ, ఈవెంట్స్‌కి కానీ, ఏమన్నా ఫంక్షన్స్ కానీ అటెండ్ అయితే మన వాళ్ళ కోసం కాసేపు ఆ ఫోన్ పక్కన పెట్టి మనసు విప్పి మాట్లాడుకోండి. అప్పుడు చాలా బావుంటుంది. టైం అంటే నది లాంటిది. ఒకసారి గడిచిందంటే మళ్ళీ తిరిగి రాదు. మనం గడిపే ప్రతి సెకండ్ మన జీవితంలో ఒక భాగం అయిపోతుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుందండి, మనం చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఇంతలా బాధపడుతున్నాం? జరిగిన దాని గురించి ఆలోచిస్తూ గడిపేస్తే జరగబోయే అందమైన భవిష్యత్తుని మిస్ అవుతాం కదా! సంతోషం అంటే ఎక్కడో దొరికేది కాదండి. మనం చేసే చిన్న చిన్న పనుల్లోనే ఉంటుంది. మనకి నచ్చిన పని చేయడం, నచ్చిన వాళ్ళతో నవ్వడం, అది అసలైన సక్సెస్. ఇక అందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెక్షన్ రానే వచ్చింది. అదేనండి మన ఫుడ్ కోర్ట్. ఇక్కడ వస్తున్న వాసన చూస్తుంటే ఆకలి డబ్బాలు అయిపోతుంది. ఫంక్షన్‌లో ఎన్ని ఉన్నా ఫుడ్ బావుంటే ఆ ఫీలే వేరు. వేడి వేడి స్టార్టర్స్ అండ్ నోరూరించే పనసకాయ బిర్యానీ అన్నీ అదిరిపోయేలా ఉన్నాయండి. అయినా మన తెలుగువారి విందు భోజనమే వేరు కదా! మామిడికాయ పప్పు, ఆవకాయ, వేపుళ్ళు అబ్బో! మాటల్లో చెప్పలేం. అది విజయవాడ స్టైల్ అయినా, వైజాగ్ స్టైల్ అయినా, హైదరాబాద్ స్టైల్ అయినా ఈ రుచిలో ఉండే మ్యాజిక్కే వేరు. ఇక ఈ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ అందరితో కలిసి కూర్చొని తింటే ఆ పార్టీలో బెస్ట్ పార్ట్ అనే చెప్పాలి ఇది. సో ఈ ఫుడ్ సెక్షన్ అయిపోయింది కదా! సరే ఫంక్షన్ హాల్ చూడండి. చుట్టూ చూస్తుంటే అందరూ వాళ్ళ వాళ్ళ ముచ్చట్లో బిజీగా ఉన్నారు. పాత స్నేహితుల్ని కలవడం, బంధువుల్ని పలకరించడం. నిజంగా ఫంక్షన్ హాల్ అనేది ఒక ఎమోషన్ హబ్ లాంటిది. ఇక్కడ ఉన్న పాజిటివ్ ఎనర్జీ వేరు. సరే ఇక సెలవు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.